రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన భవన సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. పేదలు గౌరవప్రదమైన జీవనం సాగించేలా ఉచిత ఇళ్ల నిర్మాణమే ధ్యేయమన్న కేసీఆర్ హామీ కాలరూపు దాల్చిన వేళ కాలనీవాసుల సంబురం అంబరాన్నంటుతోంది. దశాబ్దాల తరబడి బస్తీల్లో బతుకులు వెళ్లదీశామని, కేసీఆర్ చొరవతో సొంతింటి కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. దేశ గృహ నిర్మాణ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పేదలకు ఉచిత ఇంటి నిర్మాణంలో రికార్డు సొంతం చేసుకుంది. గతంలో ప్రభుత్వాలు 260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వగా, కేసీఆర్ సర్కార్ 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తోంది. హైదరాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో 6 ఎకరాల విస్తీర్ణంలో 33 బ్లాకులు ప్రభుత్వం నిర్మించింది. ప్రభుత్వం G+2 నమూనాలో 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 33 బ్లాకులకు 36,54,00,000 వెచ్చించింది. ఇళ్ల నిర్మాణానికి 31,28,00,000 వ్యయం కాగా, మౌలిక సదుపాయాల కల్పనకు 5,25,00,000 ఖర్చు చేశారు. ఒక్కో కుటుంబానికి 9,23,000 రూపాయలు వెచ్చించారు. తుది మెరుగులు దిద్దుకున్న భవనాలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో దశాబ్దాల తరబడి జీవనం సాగించిన ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని చెప్పారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వానికి కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మా ఇండ్లు మంచిగా కట్టించిండు కేసీఆర్. అంతకుముందు గుడిసెలు ఉండే మాకు, ఆ మోరీలు చక్కగా లేకుండే, డెనిస్లు లేకుండే, లైట్లు సరిగా లేకుండే, ఏవి సరిగా లేకుండే, బాత్రూమ్లు కూడా చక్కగా లేకుండే. ఇప్పుడు ఆయన వచ్చినందుకు ఆయన దయ వల్ల మాకు ఇండ్లు మంచిగా అయిపోయినాయి. కాలనీలాగా తయారైంది మా ఇండ్లు. కేసీఆర్కు దండం పెడుతున్నాం. ఇబ్బందులు పడ్డాం, తడిచిపోయినాం, నీళ్ళు ఎత్తిపోసుకున్నాము, చాలా బాధలతో తీసినాము. సార్ మంచి హెల్ప్ చేసిండు. ఇంత ఎన్ని ఏళ్ళు అవుతుందో అనుకున్నాం, 4-5 ఏళ్ళు అవుతుండొచ్చు అనుకున్నాం, కానీ సార్ తొందరగానే చేసిండు. నిద్ర లేక జ్వరాలతోటి ఉన్నాం ఈ ఇండ్లలో. మేము ఏ సీఎం వచ్చినా మాకు పట్టించుకోలేదు. ఈ సీఎం వచ్చి మమ్మల్ని ఇది చేసిండు. మేము ఊహించుకోలేదండి. మేము ఇంత మంచిగా ఇళ్ళల్లో ఉంటామని మేము ఊహించుకోలేదు. ఎప్పుడు మాకు ఆయన దేవుడు, మాకు కేసీఆర్ దేవుడు, శ్రీనివాస్ యాదవ్ సార్ దేవుడు మాకు. మేము ఎప్పుడు గుడిసెలలో ఉండేటోళ్ళు, మేము గుడిసెలనే ఉంటామని అనుకున్నాం, కానీ ఇంత మంచి ఇళ్ళలో ఉంటామని అనుకోలేదు. ఇప్పుడు ఇంతకు ముందు కట్టిన దానికన్నా ఇది ఒకటే మాటలో చెప్పాలంటే 100 బాలు నయం. మాకు ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉంది. దీనికన్నా ఇంకా ఎవరు కట్టలేరు, కట్టరు కూడా. ఐడీహెచ్ కాలనీలో 1969లో ఎంసీహెచ్ ఆధ్వర్యంలో 11 బ్లాకుల్లో 360 ఇళ్లు నిర్మించారు. అవి శిథిలావస్థకు చేరడంతో దశాబ్దాల తరబడి పేదలు అవస్థలు పడ్డారు. ఈ ఇళ్లలో ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పేదలకు ఇల్లు నిర్మించిందని స్థానిక శాసనసభ్యుడు, వాణిజ్య పనుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జిల్లాల్లోనూ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వివరించారు. 5 బస్తీలకు సంబంధించినటువంటి ఈ ఇండ్ల నిర్మాణం కంప్లీట్ అయింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేస్తాం. పేదవాళ్ళు మంచిగా బతకాలి, మంచి ఇళ్లలో ఉండాలనేటువంటి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో దానికంతా డిజైన్ చేపించి ప్రతి నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున కార్యక్రమం జరుగుతుంది. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కాలనీని జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, సీనియర్ అధికారులు సందర్శించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు నమూనాగా పరిశీలించారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులకు కేటాయించే ఇళ్ల కన్నా విశాలంగా ఉన్నాయని గవర్నర్ నరసింహాన్ ప్రశంసించారు. జాతీయ కర్మచారి కమిషన్ ప్రతినిధులు నిరుపేదలు ఆత్మాభిమానంతో గౌరవప్రదమైన జీవనం గడపడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశ గృహ నిర్మాణ రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుందని కొనియాడారు. మురికివాడలు లేని భాగ్యనగరాన్ని నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా అత్యాధునికమైన సౌకర్యాలతో ఐడీహెచ్ కాలనీని నిర్మించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ పట్టాలందుకునేందుకు సిద్ధంగా ఉన్న కాలనీవాసులు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. ప్రభుత్వం తమకు నిలువ నీడనిచ్చిందని సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సత్యనారాయణ, ETV న్యూస్, హైదరాబాద్.